హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, నేనుండేది తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నేనుండేది మా పాల్వంచ్ వచ్చేసి హైదరాబాద్కి 290 కిలోమీటర్లు, ఖమ్మానికి 90 కిలోమీటర్లు, వరంగల్కి 140 కిలోమీటర్లు, విజయవాడకు వచ్చేసి 140 కిలోమీటర్లు అండి. విజయవాడకు కూడా ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికైతే విజయవాడలో ఉన్నాను. విజయవాడ ఒక పని మీద అయితే వచ్చానండి. ఇక్కడ ఒకసారి ఎప్పుడు నాకు ఫోన్ చేసి మొన్న నా కారు ఉంది, కొద్దిగా వచ్చినప్పుడు వీడియో తీ బాబు అని ఒకసారి అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు. అందుకనే ఇటు వచ్చినప్పుడు సార్కి ఫోన్ చేశా. వాళ్ళ అపార్ట్మెంట్లోనే నేను వీడియో తీయటం అయితే జరుగుతుంది. ఈ కారు అంతకు ముందు కూడా ఫోటోల్ని వీడియోగా చిత్రీకరించి పెట్టా. మళ్ళొకసారి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు అయితే ఫోర్డ్ ఫియస్టా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ వేరియంట్ అండి. కొద్దిగా నాకు లైట్గా నచ్చుతుంది, కొద్దిగా అర్థం చేసుకోవాలి మీరు. ఫ్రెండ్స్, మన ముందున్న కార్ ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ వేరియంట్. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2012. ఫ్రెండ్స్, ఈ కార్ సీ బుక్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2027 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,64,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ రీడింగ్ కూడా జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఈ కారు కూడా సింగిల్ హ్యాండ్ కారు. హైదరాబాద్లో హైకోర్టు లాయరు, కానీ ఇప్పుడు సార్ వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. నేనైతే చెక్ చేసుకున్నా, ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటకు అయితే రావట్లేదు. అలాగే క్లచ్ ప్లేట్లు కూడా బాగున్నాయి. ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అలాగే కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్లు కూడా, ఈ కారు స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 70 నుంచి 80% అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ కార్ వీల్స్ కూడా LI వీల్స్ అండి. అలాగే ఈ కార్ మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి, ఇది డీజిల్ కార్ అండి. 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 22 దాకా అయితే మైలేజ్ వస్తుంది. మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈ కార్ ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ పవర్ విండో స్విచ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది కూడా ఉన్నట్టుగానే చెప్తున్నాను. మిగతా 3 పవర్ విండోస్ అయితే మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. స్విచ్ ప్రాబ్లం ఉంది, అది చేయించుకోవచ్చు, పెద్ద పని కూడా కాదు. ఒక 300-500 పని అయితే అయింది. పవర్ విండోస్ అయితే 3 వర్కింగ్లో అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ పవర్ విండో ఒకటే లైట్గా వర్కింగ్ అయితే లేదు. అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. 2 కీలు అయితే ఉన్నాయి. ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే 2 కీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ 100లో 70% అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ కొద్దిగా అయితే లైట్గా చిరిగిందండి. ఆ మిగతా సీట్ కవర్స్ అయితే మంచిగానే ఉన్నాయి. అవి కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కార్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2022 8వ నెల దాకా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. అలాగే ఈ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు 2012 నుంచి ఇప్పుడు దాకా ఒక ఓనర్ దగ్గరే ఉంది. అక్కడక్కడ స్క్రాచెస్ పడ్డాయని అక్కడక్కడ పెయింట్ అయితే వేయించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కార్కి ఏ గ్లాసు చేంజ్ అవ్వలే, ఏ డోరు కూడా చేంజ్ అవ్వలేదండి. అన్ని కంపెనీతో వచ్చినటువంటి లైనింగే ఉందండి. కారు 6 డోర్లకు కూడా 6 డోర్లు అంటే 4 డోర్లు సైడ్ డోర్లు, అలాగే ఫ్రంట్ బానెట్, వెనకాల డిక్కీ కానీ కంపెనీతో వచ్చినటువంటి లైనింగే ఉందండి. ఎటువంటి లైనింగ్ డ్యామేజ్ అయితే అవ్వలేదు. కార్తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. కారుతో వచ్చినటువంటి గ్లాసెస్ 2012 గ్లాసెస్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, అది కూడా గీతలు పడ్డాయని మార్పించుకోవడం అయితే జరిగిందండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు కూడా లుకింగ్ పర్పస్ కూడా చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. మీరైతే చేయించుకోవాల్సినవి కూడా అంటూ ఏమీ లేదు. కింద కార్లో ఫుల్ మ్యాటింగ్ ఒకటి అయితే లేదు, ఎందుకంటే సింగిల్ ఓనర్గా తిరిగిన కారు కాబట్టి మ్యాటింగ్ అయితే వేయించలేదు. 2012 నుంచి ఇప్పుడు దాకా కూడా మ్యాటింగ్ వేయించకుండా ఈ కార్ తిరిగిందంటే ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తేనే ఈ కార్ మ్యాటింగ్ అంటే కింద కూడా చాలా నీట్గా ఉంది. మ్యాటింగ్ వేయించలేదంటే నీట్గా మెయింటైన్ చేస్తేనే మ్యాటింగ్ వేయించినట్టు. హెడ్లైట్లు కూడా రీసెంట్గానే మార్పించారు, కొద్దిగా లైట్గా షేడ్ అయ్యాయని హెడ్లైట్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది.
ఫ్రెండ్స్, ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 2022 8వ నెల దాకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే, ఈ కారు యొక్క ధర చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 2,50,000 రూపాయలు ఈ కార్ కాస్ట్ ధర వచ్చేసి. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ, అంటే ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నా కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణలో కానీ ఎవరైనా కొనుక్కోవచ్చు ఈ కార్ని అయితే. తెలంగాణ వాళ్ళు కొంటే సీసీ తీసిస్తారు ఈ కారు ఓనర్ గారు. ఆంధ్ర వాళ్ళు కొనుక్కుంటే, ఆంధ్ర మిత్రులు ఎవరన్నా కొనుక్కుంటే ఎన్ఓసి తీసిస్తారు ఈ కారు ఓనర్ గారు. ఓకేనా ఫ్రెండ్స్, 2,50,000 రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో బార్గెనింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫోర్డ్ కంపెనీ చాలా మంచి కంపెనీ అండి. ఇక్కడ చెప్పాలంటే న్యాయానికి నాకు కొన్ని డైలాగ్ కొన్ని రావు చెప్పాలంటే. న్యాయానికి మన దగ్గర కొద్దిగా మంచి ప్లేస్ అయితే ఉండదు. ఫోర్డ్ అనేది నెంబర్ 1 కంపెనీ. అలాంటి కంపెనీ కాకపోతే ఇక్కడ సేలింగ్ వాల్యూ లేక ఫోర్డ్ కంపెనీ అనేది వెళ్ళిపోయింది. కొన్ని బిల్ట్ క్వాలిటీ లేని బండ్లే ఇవాళ మన సమాజంలో ఇష్టపడుతూ ఉన్నారు. ఇక కార్ల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఫోర్డ్ కంపెనీ ఒరిజినల్. అలాగే మీకు రెనాల్ట్ కంపెనీ కానీ, టాటా ఇప్పుడు వచ్చే టాటా కంపెనీ కార్లు కూడా 5 స్టార్ రేటింగ్తో ఉన్నాయి. మంచి కార్లు అండి. కానీ ఫోర్డ్ కంపెనీ అయితే ఇప్పుడు లేకపోయినా మీకు స్క్వేర్ పార్ట్లు అయితే దొరుకుతాయి. ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం అయితే లేదు. విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ స్పేర్ పార్ట్లు అనేవి దొరుకుతాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సర్వీస్ కూడా ఉందండి. ప్లస్ సర్వీస్ కూడా ఉంది. ఫోర్డ్ కంపెనీ సర్వీసింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. మీరు షోరూంలో చేయించుకోవాలన్నా ఏమన్నా చిన్నవి చేయించుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఒకసారి కారు చూపిస్తా. 2,50,000 రూపాయలు కారు ఒకసారి చూపిస్తా. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. కారు మొత్తం అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 2012 ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ వేరియంట్. ఒకసారి చూడండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. చాలా నీట్గా ఉందండి. సింగిల్ కోటింగ్ అయితే పడింది అక్కడక్కడ. హెడ్ ల్యాంప్స్ కూడా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అపార్ట్మెంట్ కింద తీస్తున్నాగా కొద్దిగా లైటింగ్ అనేది కొద్దిగా తక్కువ రావచ్చు, కానీ ఎటువంటి గీతలు కానీ ఎటువంటి సొట్టలు అయితే లేవండి. ఎలై వీల్స్ ఉన్నాయి కారుకి అయితే. 70 to 80 కంటే ఎక్కువే ఉన్నాయండి పర్సంటేజ్. టైర్లు 80 to 90 ఉన్నాయి. 4 టైర్లు కూడా. స్టెప్నీ టైర్ ఎంత ఉందనేది చెప్తా. కొద్దిగా లైట్గా అయితే ఇక్కడ రస్ట్ ఫామ్ అయిందండి కొద్ది కారు మొత్తంలో. ఇది ఒకటే కొద్దిగా ఉంది. ఇదండి కారు యొక్క సైడ్ వ్యూ అనేది. కారుకి రైట్ సైడ్ వీవింగ్ అనేది. ఒకసారి కార్కి బ్యాక్ వీవింగ్ అనేది చూడండి. ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అక్కడ డ్రైవర్ సైడ్ డోర్కే కొద్దిగా లైట్గా వచ్చింది. అదేం కాదు, చేయించుకోవచ్చు. ఒక 500-1000 రూపాయలు వేచిస్తే ఆ పని కూడా మీకు వర్క్ కూడా అయిపోయింది. చూడండి, టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఏ గ్లాసు కూడా మారలేదు. అన్ని 2012 గ్లాసులే ఉన్నాయి ఈ కారుకి కూడా. ఇది చూపిద్దామంటే జూమ్ అవ్వట్లేదు మంచిగా ఫోను. టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఒకసారి కార్కి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఇదండి కారుకి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది. టైర్లు ఒకసారి చూసుకోవచ్చు. 80 to 90% టైర్లు ఉన్నాయి. టైర్లు కూడా వేపించాల్సిన అవసరం అయితే లేదు. కేవలం మీరు తీసుకొని తోలుకోవటమే. అది చేపియాలి ఇది చేపియాలి అని అయితే ఏమీ లేదు ప్రస్తుతానికైతే మీకేమీ. ఫ్రెండ్స్, కార్ ఇంటీరియర్ అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అన్నయ్య కీ ఆడుంది దీన్ని. సీట్ కవర్స్ అయితే డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటే కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయిందండి. ఏ కార్కైనా డ్రైవర్ సైడ్ సీట్ కవర్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే డ్రైవరే కారులో ఎక్కువ ఎక్కుతారు. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళే, డ్రైవర్ అని కూడా కాదు, డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ కార్లో ఎక్కుతారు కాబట్టి డ్రైవర్ సీట్ కవర్ ఎప్పుడూ రబ్ అయి ఉంటుంది. మీకు మిగతా సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి చూడండి అండి. 1,64,856 కిలోమీటర్లు అయితే తిరిగింది. అలాగే మీకు ఏసీ వర్కింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. ఫ్రెండ్స్, మ్యాటింగ్ అయితే లేదండి ఈ కార్కి అయితే. మ్యాటింగ్ ఒకటి వేయించుకుంటే ఇంకా మీరు చాలా బాగుంటుంది. మ్యాటింగ్ వచ్చేసి మీకు 1300-1500 అయిపోయింది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. సీట్ కవర్స్, హామ్ రెస్ట్ కూడా ఉంది మీకు. అలాగే డిక్కీ చూపిస్తాను.
అలాగే ఇంజన్ కూడా చూపిస్తాను. కంపెనీతో వచ్చినటువంటి లైనింగే ఉందండి. నేను కంపెనీతో వస్తే లైనింగ్ ఇక చూపించను ఎందుకులే అని, ఎందుకంటే టైం అనేది వీడియో లెంత్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఏ డోర్ చేంజ్ కూడా కాలేదు. స్టెప్నీ టైర్ కూడా 80 to 90% ఉందండి. 70 to 80 అన్నా కానీ అంతకంటే ఎక్కువే ఉంది టైర్ పర్సంటేజ్ కూడా. ఒకసారి బానెట్ చూపిస్తాను, బానెట్ లేపి ఇంజన్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. స్టార్టింగ్ ట్రబుల్ కూడా అయితే ఏమీ లేదు. యాప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజీలు అయితే ఏమీ లేదు. వెల్డింగ్ చేపించడం అలాంటివి అయితే ఏమీ కాలేదండి. చాలా నీట్గా ఉన్నాయి యాప్రాన్లు రెండు కూడా. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు, ఏమన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఉందా లేదా అనేది అర్థమైంది కదా. చూశారు కదా, అన్నయ్య లోన కూర్చోకుండానే బయట నుంచే సెల్ఫీ కొట్టిన కార్ స్టార్ట్ అవుతుంది. అంత బాగుంది ఇంజన్ కండిషను. ఒకసారి మీకు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ బయటికి రావట్లేదు. చూశారుగా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది. ఆఫ్ చేసి సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. దానా ఫ్రెండ్స్ కార్ వచ్చేసి ఒకసారి సార్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు ఈ కారు ఓనర్ది. ఇప్పుడు వీడియోలోకి వచ్చిన వ్యక్తి అన్న పేరు రబ్బాని, అతని నెంబర్ ఇస్తున్నాను, అతనికి ఫోన్ చేయండి. 2012 బండి 1,64,000 తిరిగింది, 2,50,000 రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. విజయవాడలో ఉందండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్, కృష్ణా డిస్టిక్, విజయవాడ లోకల్లో అయితే ఉంది ఈ కారు. అన్నయ్యకి ఫోన్ చేయండి, అతను చెప్తారు. రబ్బాని అన్నయ్య పేరు. అన్న కూడా నాకు బాగా పరిచయం. ఈ అన్న నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అన్న నెంబర్ చెప్పిన ఇది ఒకసారి. 7793949290. ఈ అన్నయ్య నెంబర్ ఇస్తున్నాను, ఇతను చూపిస్తాడు. ఎందుకంటే ఓనర్ నా నెంబర్ ఇవ్వద్దని అన్నాడు, అందుకనే నేను ఓనర్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. మీరందరూ బాగుండాలి, అందుట్లో నేను ఉండాలని కోరుకుంటూ బాయ్. జై హింద్.